సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక కొత్త ఎయిర్ డ్రాప్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఈ ఎయిర్ డ్రాప్లో సైన్ అప్ చేసినందుకు మనకు $10 నుంచి అప్ టు $20 వరకు అండ్ అంతకంటే కూడా ఈజీగా అయితే అర్నింగ్ చేసుకోవచ్చు. సో దాన్ని డైరెక్ట్గా మనం విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సో ఏంటి అన్ని ఎలా అని చేయాలి అండ్ మనకు ఇందులో వచ్చేసి పర్ ఆఫర్కి $3 వరకు అయితే ఇస్తున్నారు. సో టోటల్గా అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందులో ఎలా సైన్ అప్ కావాలి అండ్ ఎలా విత్డ్రా చేయాలి అనేది కూడా. సో ఎవరు కూడా ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి, అప్పుడే మీకు టోటల్ ప్రాసెస్ అయితే అర్థమైతే అవుతుంది. అండ్ అంతకంటే ముందు ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో, సో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటాను, సింపుల్గా అక్కడ వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇచ్చింటాను, సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఒకవేళ మీకు లింక్ వర్కకపోతే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో టెక్నికల్ యువ1 అని సెర్చ్ చేసి మన ఛానల్ అయితే వస్తుంది, అక్కడి నుంచి కూడా మన ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. ఓవరాల్గా ఈరోజు చెప్పే అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. అప్లికేషన్ నేమ్ అయితే చూసుకోవచ్చు, ఫైరాయ్ అనేది అప్లికేషన్ నేమ్. సో ఇది వచ్చేసి మనకు ఒక ఎయిర్ డ్రాప్ అన్నట్టు. సింపుల్గా దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. సింపుల్గా అక్కడ నుంచి మీరు యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో వన్స్ ఇక్కడ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సింపుల్గా ఇక్కడ మీకు సైన్ అప్ అన్న ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో సైన్ అప్ అని అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ సైన్ అప్ అని అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అయితే ఇచ్చేయండి. ఆ తర్వాత మీ యొక్క పాస్వర్డ్స్ అయితే క్రియేట్ చేసుకోండి. సో పాస్వర్డ్ కూడా మీకు అట్లీస్ట్ ఒక నెంబర్ అయితే ఉండాలి అండ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి, ఒక అంటే అప్పర్ కేసు లోయర్ కేసు ఇలా మీరు ఉండేలాగా ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సెండ్ కోడ్ పైన అయితే క్లిక్ చేసి సో మీరు ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో సో దానికి ఒక కోడ్ అయితే వస్తుంది. సో మెయిల్ చెక్ చేసుకుంటే మీకు ఒక కోడ్ అయితే వస్తుంది, ఆ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి. సో తర్వాత మీకు రెఫర్ కోడ్ అయితే ఆటోమేటిక్గా అయితే అప్లై అయితే అవుతుంది. ఒకవేళ అప్లై కలేకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక కోడ్ అయితే ఇచ్చింటాను. సో ఆ కోడ్ అయితే ఇక్కడ అప్లై చేసేసి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అలౌ చేసి ఇక్కడ సైన్ అప్ అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ సైన్ అప్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సింపుల్గా ఇక్కడ మీకు సో ఇక్కడ సైన్ అప్ అయితే క్లిక్ చేసేసేయండి. మనకు డైరెక్ట్గా యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి, హోము, మార్కెట్స్, ట్రేడ్, సో కాంటాక్ట్, బ్యాలెన్స్ అని. సో ఇది వచ్చేసి మీకు వెబ్సైట్. సో మీరు కంపల్సరీగా మీకు సైన్ అప్ బోనస్ రావాలంటే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సింపుల్గా ఇక్కడ యాప్ డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంది, ఇక్కడ నుంచి క్లిక్ చేసి మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ ఇక్కడ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు క్లియర్గా చెక్ చేసుకుంటే హోము, మార్కెట్స్, స్పాట్, కాంట్రాక్ట్, మై బ్యాలెన్స్ అని కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు పైన చెక్ చేసుకుంటే టాప్ లెఫ్ట్ కార్నర్లో మీకు మీ అనే సింబల్ అయితే కనిపిస్తుంది, మీ సింబల్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో ఆల్రెడీ ఫ్రెండ్స్, వన్స్ ఇక్కడ మీ సింబల్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఏదైతే రిజిస్టర్ అయ్యేటప్పుడు ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చారో సో ఆ ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ మీరు రిజిస్టర్ అయితే కావచ్చు, అంటే లాగిన్ అయితే కండి. సో వన్స్ ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మీకు ఇలాంటి కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇందులో వచ్చేసి మీరు కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో కేవైసీ కంప్లీట్ చేసుకుంటేనే మీకు సైన్ అప్ బోనస్ అయితే వస్తుంది. సో సింపుల్గా మీరు కేవైసీ కంప్లీట్ చేసుకోవడానికి ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. అథెంటికేషన్ ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెవెల్ 1 బేసిక్, లెవెల్ 2 బేసిక్ అని 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. సో సింపుల్గా ఇక్కడ లెవెల్ 1 బేసిక్ పైన అయితే వచ్చేయండి. సో సింపుల్గా ఇక్కడ లెవెల్ 1 బేసిక్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేషనాలిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి, అంటే ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. సో వన్స్ ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, సో మీ యొక్క పాన్ కార్డులో, ఆధార్ కార్డులో ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో కరెక్ట్ ఆ లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి. సో ఇక్కడ నేమ్ అయితే ఎంటర్ చేసిన వన్స్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఐడి ట్యాబ్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ మీరు ఐడి కార్డ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో వన్స్ ఇక్కడ ఐడి కార్డ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ క్లియర్గా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. మీకు ఇన్స్టాంట్గా మీకు లెవెల్ 1 బేసిక్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ లెవెల్ 2 బేసిక్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్ఫర్మేషన్ వెరిఫైడ్, ప్లీజ్ లాగిన్ వెరిఫికేషన్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో ఆధార్ కార్డ్ యొక్క ఫ్రంట్ సైడ్ ఫోటో అప్లోడ్ అయితే చేయాలి ఫస్ట్ వన్ దాంట్లో. అండ్ సెకండ్ దాంట్లో వచ్చేసి మీకు ఇలా పర్సన్ అయితే కనిపిస్తుంది కదా, సో ఇలా మీ యొక్క ఆధార్ కార్డ్ అండ్ వైట్ పేపర్ పైన మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఫైరాయ్ గోబల్ అని రాసేయండి. తర్వాత మీ యొక్క ఈ రోజు డేట్ ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో ఆ డేట్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి. సో ఇలా మీరు ఫోటో అయితే క్లిక్ అయితే చేసుకోవాలి. సో కంపల్సరీగా ఇలా మీరు పర్సన్ అయితే కనిపెట్టాలి, అంటే మీ యొక్క సెల్ఫీ అయితే తీసుకోండి. సో ఫస్ట్ టైం ఒక మొబైల్లో ఒక హ్యాండ్లో మొబైల్ పెట్టుకొని ఇంకో హ్యాండ్లో మీకు పేపర్ అండ్ ఆధార్ కార్డు అవన్నీ కనిపించేలాగా ఎలాగైతే కనిపిస్తుందో సో అలా మీరు ఒక సెల్ఫీ అయితే దిగి ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసేయండి. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అని అయితే క్లిక్ చేసేసేయండి. సో దీంతో మీ యొక్క లెవెల్ 2 అడ్వాన్స్ కూడా కంప్లీట్ అయితే అవుతుంది. సో ఈ లెవెల్ 2 ఏదైతే ఉందో సో ఈ కంప్లీట్ అవ్వడానికి మనకు 48 అవర్స్ టైం అయితే పడుతుంది. సో ఇక్కడ మనకు నేనైతే ఇక్కడ పెట్టాను, బట్ ఇంకా మనకు ఇంకా కాలేదు.
సో అలా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఏదైతే నేను బేసిక్ వెరిఫికేషన్ కంప్లీట్ అయితే చేసేసాను లెవెల్ 2 అడ్వాన్స్ వచ్చేసి మనకు వితిన్ 48 అవర్స్లో కానీ లేదంటే 3 డేస్లో మనకు మాక్సిమంగా 48 అవర్స్లో అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో వన్స్ ఇక్కడ కంప్లీట్ కంటే మనకు వెరిఫైడ్ అయిన తర్వాత మనకు టోటల్ కేవైసీ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. అండ్ తర్వాత మనం సైన్ అప్ బోనస్ కింద కొన్ని టోకెన్స్ అయితే ఇస్తారు. సో ఏ టోకెన్స్ ఇస్తారో చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు టోకెన్స్ వచ్చేసి మనకు 3 టోకెన్స్ అయితే ఇస్తున్నారు. ప్రజెంట్ ఎవరైతే న్యూ యూజర్స్ అయితే అంటే రిజిస్టర్ అవుతున్నారో వాళ్ళకి మనకు 3 యూజర్స్ అయితే ఇస్తున్నారు. సో ఆ టోకెన్స్ అంటే ఏంటంటే మనకు ఫైరైట్ టోకెన్స్ ఒకటి ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ TKEX టోకెన్స్ అయితే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ SHG టోకెన్స్ అయితే ఇస్తున్నారు. సో ఈ 3 టోకెన్స్తో మనం ఈజీగా $10 నుంచి $20 వరకు ఈ మధ్యలో అయితే ఉంటుంది మనకు సైన్ అప్ బోనస్ అనేది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మై బ్యాలెన్స్ అనే ఆప్షన్ అయితే ఉంది. మై బ్యాలెన్స్ పైన అయితే క్లిక్ చేస్తే మీకు ఏదైతే వన్స్ ఇక్కడ కేవైసీ వెరిఫై అయిన తర్వాత సో మీకు సైన్ అప్ బోనస్ కింద ఈ 3 టోకెన్స్ అయితే ఇస్తున్నారు. సో ఈ ఫైరైట్ టోకెన్స్ కానీ TKEX టోకెన్స్ ఈ 2 టోకెన్స్ వచ్చేసి మనకు హోల్డ్లో అయితే ఉంటాయి. అంటే మనం ఇప్పుడే విత్డ్రా అయితే చేసుకోలేం. ఆగస్టు 31 తర్వాత మనకు ఇందులో వచ్చేసి ఏదైతే ఫైరైట్ టోకెన్స్ అండ్ TKEX టోకెన్స్ ఉన్నాయో సో అది వచ్చేసి మనకు ఇంకా లిస్టెడ్ అయితే కాలేదు. సో ఆగస్ట్లో వచ్చేసి మనకు లిస్టెడ్ అయితే అవుతాయి. వన్స్ ఇక్కడ ఆగస్ట్లో ఎండింగ్ అని లిస్టెడ్ అయిన తర్వాత మనం దీని యొక్క విత్డ్రా ప్రాసెస్ గురించి అయితే చెప్తాను. సో ఈజీగా మీకు సైన్ అప్ బోనస్ కింద అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంకో టోకెన్ అయితే ఉంది SHG టోకెన్స్ అని. సో ఆ SHG టోకెన్స్ ఏవైతే ఉన్నాయో సో దాన్ని మనం సైన్ అప్ బోనస్ కింద 100 SHG టోకెన్స్ అయితే వస్తున్నారు. సో దాన్ని డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. బట్ విత్డ్రా చేయాలంటే మనకు ఒక కండిషన్ అయితే ఉంది. సో ఏంటంటే మనకు విత్డ్రా చేయాలంటే కంపల్సరీగా 400 SHG టోకెన్స్ ఉంటే మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకు లిస్టెడ్ అయితే అయింది. సో మనం డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ మీకు SHG టోకెన్స్ అయితే కనిపిస్తుంటాయి మీకు వెరిఫై అయిన తర్వాత. సో 100 SHG టోకెన్స్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ మీకు 400 SHG టోకెన్స్ ఇంకా ఎక్స్ట్రాగా ఆన్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఇక్కడ హోమ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో హోమ్ పైన అయితే క్లిక్ చేసేసాను. లేదంటే ఇక్కడ మీకు మీ సింబల్ అయితే కనిపిస్తుంది. మీ సింబల్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై ఇన్విటేషన్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మీకు రెఫర్ కోడ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే ఇన్వైట్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఎవరికైతే రెఫర్ చేసిన తర్వాత మీ లింక్తో జాయిన్ అయ్యి సైన్ అప్ ప్రాసెస్ ఏదైతే ఇప్పుడు చేశారో మీరు సో ఆ సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి KYC వెరిఫై చేసిన తర్వాత సో మీకు $3 అయితే వస్తాయి. సో ఆ $3లో మీకు మ్యాక్సిమంగా ఫైరైట్ టోకెన్స్ అండ్ TKEX టోకెన్స్ కూడా అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ మనకు SHG టోకెన్స్ కూడా 100 అయితే వస్తాయి. సో ఇలా మనకు పర్ రెఫర్కి 100 SHG టోకెన్స్ అండ్ ఫైరైట్ టోకెన్స్ అండ్ TKEX టోకెన్స్ కూడా అయితే వస్తాయి. సో మనకు టోటల్గా కలిపితే $3 నుంచి $5 వరకు మనకు పర్ రెఫర్కి అయితే అర్న్ చేసుకోవచ్చు. సో ఏవైతే మనకు ఇలా మీరు 4 మెంబర్స్ని అయితే రెఫర్ చేసేసేయండి. మీకు 400 SHG టోకెన్స్ అన్నీ మీకు ఒక దాంట్లో అయితే తీసుకుండండి. అంటే మీకు ఈజీగా అయితే కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. అంటే ఎలా మీ వేరే అకౌంట్ నుంచి మీ అకౌంట్లో SHG టోకెన్స్ ఎలా రిసీవ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. సింపుల్గా ఇక్కడ మీకు మై బ్యాలెన్స్ అనే ఆప్షన్ అయితే ఉంది. మై బ్యాలెన్స్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు SHG అని టైప్ అయితే చేసేసేయండి. వన్స్ ఇక్కడ SHG టోకెన్స్ అయితే వచ్చేసాయి. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు డిపాజిట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో సింపుల్గా డిపాజిట్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కాపీ అడ్రస్ అయితే ఉంటుంది. కాపీ అడ్రస్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో తర్వాత మీరు ఏ దాంట్లో నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటారో ఆ మొబైల్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ట్రేడ్ పాస్వర్డ్స్ ఇవన్నీ గూగుల్ అథెంటికేటర్ ఇవన్నీ మీరు బైండ్ అయితే చేసుకోండి. ఈజీగా అయితే ఉంటుంది. సో ఇవన్నీ బైండ్ చేసిన తర్వాత మీరు విత్డ్రా ప్రాసెస్ ఇక్కడ విత్డ్రా పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇవన్నీ కంప్లీట్ చేసి మీ యొక్క కాపీ అడ్రస్ అయితే అడుగుతుంది. అంటే రిసీవింగ్ అడ్రస్ అయితే ఇచ్చేయండి. టోటల్గా మీకు ఒక అకౌంట్లో వచ్చేసి SHG టోకెన్స్ అన్నీ వచ్చేసాయి. దాన్ని డైరెక్ట్గా మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఆ విత్డ్రా ప్రాసెస్ అండ్ ఇవైతే మనకు గూగుల్ అథెంటికేషన్ ఎలా బైండ్ చేయాలి ఇవన్నీ మీకు టోటల్గా ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను మీకు. సో విత్డ్రా ప్రాసెస్ రాగానే మీకు డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. అక్కడ నుంచి మీరు క్లియర్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో బట్ ఏంటంటే నా సజెషన్ ఏంటంటే ఈ టోకెన్స్ ఏవైతే వచ్చాయో మీకు SHG టోకెన్స్ కానీ అండ్ TKEX టోకెన్స్ కానీ అండ్ ఫైరైట్ టోకెన్స్ కానీ సో ఇవన్నీ మీరు హోల్డ్ చేసి పెట్టుకుంటే మనకు ఫ్యూచర్లో మ్యాక్సిమంగా 2 వీక్స్ 3 వీక్స్ తర్వాత మనకు లిస్టెడ్ అయిన తర్వాత సో మనకు దీని యొక్క ప్రైజెస్ వచ్చేసి మనకు అంటే హై అంటే ఇంక్రీజ్ అయితే అవుతాయి. సో అప్పుడు మనం విత్డ్రా చేసుకుంటే ఎక్కువ ప్రాఫిట్ అయితే వస్తుంది. బట్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఈ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో సో రెఫర్ చేసి పెట్టుకోండి అండ్ హోల్డ్ చేసి పెట్టుకోండి. దీని యొక్క విత్డ్రా ప్రాసెస్ మీకు చెప్తాను. అప్పుడైతే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.